ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనము. సహోదరి సహోదరులారా, నిన్న మనం ధ్యానించిన వాగ్దానంలో దేవుని జ్ఞానాన్ని అనుసరించి ప్రవర్తించడం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వాక్యం అదైవిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే అత్యంత శ్రేష్టమైన మార్గం. తోటివారితో, ముఖ్యంగా దరిద్రులతో దయగా వ్యవహరించడమేనని ఎంతో స్పష్టంగా బోధిస్తుంది. ఈ లోకంలో సాటి మనుషుల అవసరాల పట్ల మనం ఎలాంటి వైఖరి కలిగి ఉన్నామనే దానిపైనే మన జీవితపు ఆశీర్వాదాలు లేదా శాపాలు ఆధారపడి ఉంటాయని దేవుని వాక్యం ఇక్కడ 2 విభిన్న మార్గాల ద్వారా హెచ్చరిస్తుంది. మొదటిగా, బీదలకిచ్చువానికి లేమి కలగదు అని ఉంది. ఇక్కడ బీదలకిచ్చువాడు అంటే తోటివారి కష్టాన్ని చూసి చెలించి తన దగ్గర ఉన్నదాంట్లో కొంత తోటివారికి సహాయం చేసే ఉదార స్వభావం కలవాడు. అలాంటి వ్యక్తి ఇతరులకు పంచుతున్నప్పుడు తన దగ్గర తగ్గిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానం ప్రకారం వానికి ఎప్పటికీ ఏ విషయంలోనూ లేమి కలగదు. పేదలకు సహాయం చేయడం అంటే దేవునికి అప్పివ్వడమే. దేవుడు ఎప్పుడు తన బిడ్డల రుణం ఉంచుకోడు. వారి పాత్రలను ఎల్లప్పుడూ సమృద్ధిగా నింపుతాడు. ఉదాహరణకు, రూతు ఒక పేద విధవరాలు. ఆమె తన అత్త నయోమిని పోషించడానికి ఇతరుల పొలంలో మిగిలిపోయిన వెన్నులను ఏరుకోవడానికి వెళ్తుంది. ఆ పొలం యజమానైన బోయాజు దయగలవాడు. అతను రూతు పరిస్థితిని చూసి చలించిపోయి ఆమెను ఆదరించడమే కాకుండా తన పనివారితో ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దు అని ఆజ్ఞాపిస్తాడు. అంతేకాక భోజన సమయంలో ఆమెకు తన దగ్గరే ఆహారాన్ని పెట్టిస్తాడు. ఫలితం, పేదలకు దయచూపిన బోయాజు జీవితాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. రూతుతో అతని వివాహం జరిగి వారి వంశం ద్వారానే దావీదు మహారాజు, ఆపై లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించే గొప్ప భాగ్యం దక్కింది. అలాగే శతాధిపతి కొర్నేలి అన్యజనుడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలందరికీ లెక్కలేనన్ని ధర్మకార్యాలు చేసేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేసేవాడు. అతడు తన సైనిక హోదాను బట్టి గర్వించకుండా తన చుట్టూ ఉన్న పేదలకు మరియు ఉదారంగా సహాయం చేసేవాడు. ఫలితం, అతని ధర్మకార్యాలు మరియు ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. ఫలితంగా అన్యజనులలో సువార్త అందుకోవడానికి దేవుడు స్వయంగా దేవదూతను పంపి పేతురు ద్వారా అతనికి మరియు అతని కుటుంబం మొత్తానికి రక్షణను, పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు బోధించే ఈ సత్యం ఎంతో స్పష్టమైనది. ఇతరులకు ఇవ్వడం అనేది మన దగ్గర ఉన్నదాన్ని కోల్పోవడం కాదు, దేవుని అపారమైన సమృద్ధిని మన జీవితంలో ఆహ్వానించడమే. బోయాజు తాను పండించిన పంటలో కొంత భాగాన్ని పేదరాలైన రూతుకు విడిచిపెట్టినప్పుడు దేవుడు అతని జీవితాన్ని కేవలం ఐశ్వర్యంతోనే కాకుండా రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించే దివ్యమైన వంశంలో ఒక భాగస్వామిగా చేసే అత్యున్నత గౌరవంతో ఆశీర్వదించాడు. శతాధిపతి కొర్నేలి తన హోదాను పక్కన పెట్టి పేదలకు ఉదారంగా సహాయం చేసినప్పుడు ఆ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరి ఆయన కుటుంబం మొత్తానికి ఆత్మీయ రక్షణను మరియు పరిశుద్ధాత్మ వరాలను తెచ్చిపెట్టాయి. కాబట్టి తోటివారి కష్టాన్ని చూసి చలించి మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెమైనా ఇతరులతో పంచుకున్నప్పుడు తాత్కాలికంగా మన చేతిలో తగినట్లు అనిపించినా దేవుడు తన వాగ్దానం ప్రకారం మన పాత్రలను ఎప్పుడూ కొరత లేకుండా సమృద్ధిగా నింపుతాడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అన్న యేసుక్రీస్తు మాటల ప్రకారం పేదలకు చేసే ప్రతి సహాయం దేవునికి మనం ఇచ్చే అప్పు లాంటిది. ఆయన తన బిడ్డల రుణం ఎప్పుడూ ఉంచుకోడు, నిత్య ఆశీర్వాదాలతో తిరిగి ప్రతిఫలమిస్తాడు. రెండవదిగా, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును అని ఉంది. కొందరు తమ చుట్టూ ఉన్న పేదలను, కష్టంలో ఉన్నవారిని చూసినా చూడనట్లు కన్నులు మూసుకుంటారు. స్వార్థంతో కేవలం తమ గురించి ఆలోచిస్తూ తోటివారి ఆకలిని నిర్లక్ష్యం చేస్తారు. అలా స్వార్థపూరిత కఠినత్వాన్ని ప్రదర్శించే వారికి అంతిమంగా సమాజంలోనూ దేవుని దృష్టిలోనూ బహుశాపములు కలుగుతాయి. తోటివారి పట్ల కనికరం చూపని హృదయం దేవుని కృపను కోల్పోతుంది. అది వారి జీవితంలో శాపానికి దారితీస్తుంది. ఉదాహరణకు, ఒక ధనవంతుడు ప్రతిరోజు దినదినము బహుగా సుఖిస్తూ ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు. అతని గుమ్మం దగ్గరే లాజరు అనే కుష్ఠరోగి, తీవ్రమైన పేదరికంలో ఉన్నవాడు పడి ఉండేవాడు. ఆ ధనవంతుని ఇంటి గడప వద్దే లాజరు ఆకలితో అనారోగ్యంతో పడి ఉన్నా ఆ ధనవంతుడు తన స్వార్థంలో మునిగిపోయి లాజరును కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. లాజరు ఆకలి తీర్చడానికి తన బల్ల మీద నుండి రాలిపడిన ముక్కలనైనా అతనికి ఇవ్వడానికి మనసు రాలేదు. ఆ కాలం ముగిసిన తర్వాత లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున చేరగా ఆ ధనవంతుడు చనిపోయి నరకయాతనలలో పడ్డాడు. అప్పుడు అతను తీవ్రమైన దాహంతో అగ్నిజ్వాలలలో వేదన అనుభవిస్తూ సహాయం కోరినా భూమి మీద ఉన్నప్పుడు తోటివారి పట్ల కనికరం చూపని కారణంగా
అతనికి ఎలాంటి ఓదార్పు దొరకలేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు హెచ్చరించే ఈ సత్యం ఎంతో గంభీరమైనది. తోటివారి కష్టాన్ని, ఆకలిని చూసి కూడా కన్నులు మూసుకొని స్వార్థంతో జీవించడం అనేది కేవలం సాటి మనిషిని నిర్లక్ష్యం చేయడమే కాదు, దేవుని కనికరాన్ని మనమే స్వయంగా తిరస్కరించడమే. గుమ్మం దగ్గరే లాజరు పడి ఉన్నా కనీసం కన్నెత్తి చూడని ఆ ధనవంతుడు తాత్కాలిక లోకంలో విలాసాలు అనుభవించినప్పటికీ అంతిమంగా దేవుని కృపను కోల్పోయి నరకయాతనలలో పడవలసి వచ్చింది. ఇతరుల పట్ల కనికరం చూపని హృదయం ఎప్పుడూ శాపానికే దారితీస్తుంది. కాబట్టి తోటివారి కష్టాన్ని చూసి చలించకుండా మన కళ్ళు మూసుకుంటే దేవుని దృష్టిలో మన ప్రార్థనలకు కూడా స్పందన కరువవుతుంది. కనికరం లేని తీర్పు పొందుదురు అన్న సత్యం ప్రకారం స్వార్థపూరిత కఠినత్వాన్ని విడనాడి కష్టంలో ఉన్నవారి పట్ల కనికరాన్ని చూపడమే మనల్ని దేవుని ఆశీర్వాదాలకు వారసులుగా మారుస్తుంది. సహోదరి సహోదరులారా, బైబిల్ మన ముందు ఉంచుతున్న ఈ 2 మార్గాలు మన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పుతున్నాయి. ఒకటి, ఇతరుల కష్టాన్ని చూసి చెలించి మన దగ్గర ఉన్న దాంట్లో సహాయం చేయడం ద్వారా దేవుని అపారమైన సమృద్ధిని, ఆశీర్వాదాలను మనం స్వతంత్రించుకుంటాము. అదే సమయంలో స్వార్థంతో కళ్ళు మూసుకొని పేదల ఆకలిని నిర్లక్ష్యం చేస్తే దేవుని కృపను కోల్పోయి ఘోరమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులారా, మన కనులను, హృదయాలను తెరిచి ఉంచుదాం. తోటివారి పట్ల కనికరాన్ని, ఉదార స్వభావాన్ని చూపుతూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. ఆయన మన ప్రతి చిన్న సహాయాన్ని గుర్తుపెట్టుకొని మన పాత్రలను ఎప్పటికీ ఎల్లప్పుడూ సమృద్ధిగా నింపుతాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బీదలకిచ్చువానికి లేమి కలుగదని, కన్నులు మూసుకొని వానికి బహు శాపములు కలుగునని, ఈ లోకంలో సాటి మనుషుల అవసరాల పట్ల మేము ఎలాంటి వైఖరి కలిగి ఉన్నామనే దానిపైనే మా జీవితపు ఆశీర్వాదాలు లేదా శాపాలు ఆధారపడి ఉంటాయని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, తోటివారి కష్టాన్ని చూసి మా దగ్గర ఉన్న దాంట్లో కొంచెమైనా ఇతరులతో పంచుకొని బోయాజు మరియు కొర్నేలి వలె పేదలకు సహాయం చేస్తూ నీ దీవెనలను మా జీవితంలో స్వతంత్రించుకునే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, ఇతరుల పట్ల కనికరం చూపని హృదయం ఎప్పుడు శాపానికి దారితీస్తుంది గనుక స్వార్థంతో కళ్ళు మూసుకొని పేదల ఆకలిని నిర్లక్ష్యం చేస్తే నీ కృపను కోల్పోయి ఘోరమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది గనుక స్వార్థంతో తోటివారి ఆకలిని నిర్లక్ష్యం చేసే కఠిన హృదయం నుండి మమ్మల్ని విడిపించి మా చేతిలో ఉన్న వాటిని తోటివారితో పంచుకునే ప్రేమను మాకు ప్రసాదించమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పాత్రలను ఎల్లప్పుడూ సమృద్ధితో నింపుతూ నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.